కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది. పాఠశాలకు చెందిన చిన్నారి పట్ల పీఈటీ నాగరాజు అసభ్యంగా ప్రవర్తించారు. బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత స్కూల్కు వెళ్లనని ఏడవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం బయటపడింది. అనంతరం తల్లిదండ్రులు పీఈటీ నాగరాజుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పీఈటీ నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. స్కూల్లో 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ పీఈటీని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా జరగడానికి కారణం ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ యొక్క పర్యవేక్షణ లోపం. దీనికంటే ముందు కూడా మేము డిఓ గారికి ఎంఈఓ గారికి స్కూల్కు గుర్తింపు లేదు అని చెప్పేసి మేము ఎన్నిసార్లు వినియోగించిన నోటీసులు ఇచ్చి ఊరుకుంటున్నారు. దీంట్లో కూడా వాళ్ళు భాగస్వాములు చేయాలి. డిఓ ఎంఈఓ నిర్లక్ష్యం కారణంగా దీన్ని గుర్తింపు రద్దు చేస్తే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదు. హై స్కూల్లో 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ పీఈటీని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా జరగడానికి కారణం ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ యొక్క పర్యవేక్షణ లోపం. దీనికంటే ముందు కూడా మేము డిఓ గారికి ఎంఈఓ గారికి స్కూల్కు గుర్తింపు లేదు అని చెప్పేసి మేము ఎన్నిసార్లు వినియోగించిన నోటీసులు ఇచ్చి ఊరుకుంటున్నారు. దీంట్లో కూడా వాళ్ళు భాగస్వాములు చేయాలి. డిఓ ఎంఈఓ నిర్లక్ష్యం కారణంగా దీన్ని గుర్తింపు రద్దు చేస్తే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదు. హై స్కూల్లో 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ పీఈటీని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా జరగడానికి కారణం ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ యొక్క పర్యవేక్షణ లోపం. దీనికంటే ముందు కూడా మేము డిఓ